దాన్ని సమర్థించారు. అసలు ఆయన గురించి చెప్పుకుంటే వేస్ట్. అసలు మాట్లాడు నాకే ఏది మాట్లాడాలన్నా విసుగుపడుతుంది. అది కాదు సీఎం ఎట్ట అవుతాడు, అది కాదు. ఆయన నేను సీఎంకి వెళ్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను, లేకపోతే ప్రతిపక్షం కల్లా సపోర్ట్ చేస్తున్నా, ఏ మాట అంటలేదు ఆయన. అయ్యన్నే అందరూ జనానికి తెలుసుగా. ఇంకేం చెప్పమంటే చెప్పండి. అవన్నీ వాడికి ఏం తెలుసు. యాద పిల్లకాకే రాజకీయ నాయకుడు అంతే అంతే. ఏమంటే ఒక మాట అన్నాడు, ఏమంటే ఒకసారి ఏమన్నాడు తెలుసా, బాపట్లో ఉండి పెరిగానురా నేను, బాపట్లో గొడ్డుగారం తిని బతికినరా అని. అంటే బాపట్లో వాళ్ళంతా గొడ్డుగారం తినేవాళ్ళ. ఆయన ఆ వాక్యలు అట్ట మాట్లాడాడు. చెప్పండి. అవన్నీ చెప్తుంటండి, వేస్ట్ మాటలండి అవన్నీ, అనవసరం. మన శ్రీకాకుళం అన్నారు, సభలకు అయితే వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు అని అంటున్నారు. సభలకే వస్తారు, చెత్తల కుర్రకారు సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు చూసా, ఊరకే మాట్లాడతారు వెళ్తారు, అంతవరకే. మీరు ఓట్లు వేస్తే నేను గెలుస్తాను, మీ మీద నమ్మకం లేదని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలపై నమ్మకం లేదు మీ మీద. ఆయన మీద నమ్మకం ఉండాలి కదండి ప్రజలకి. అది కాదు, ప్రజలు నమ్మలేదు, ఆయన మీదే లేదు కదా నమ్మకం. అంటే మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి నేను పొత్తులతో వెళ్ళాల్సి వస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో వెళ్ళాలంటే ఆయన ఏ కాడికి ప్యాకేజ్ ఇవ్వడండి, డబ్బులు ఎవడు 10 రూపాయలు ఇస్తే వాడు అమ్మట పడి వెళ్ళే రకం వాడు. అది అంటే ప్యాకేజ్ చెప్పుతో కొడతా అంటున్నారు. మరి ఏది చెప్పుతోట? జనం రేపు జనంలోకి రాని ఆయనే కొడతారు చెప్పుతోటి. రేపు జనంలోకి రానియండి. వారాహిలో రేపు వస్తున్నారు, మళ్ళీ చేస్తారులే, ప్రచారం చేస్తారు. ఒకరు చనిపోయారు తెలంగాణలో వారాహి బండి కోసం. ఏమంటారు ఇలాంటి? ఏం చెప్తాం సార్, ఆయన గురించి మాట్లాడుకుని వేస్ట్ అని చెప్తున్నా నీకు. పవన్ కళ్యాణ్ ఊరెత్తన్నారు ఓటు. 2 సార్లు కూడా నిలబడి ఆడ గెలిచాడు, ఎప్పుడు గెలిచాడు. పవన్ ఏముందండి, పవన్ ఒకసారి గెలవలేదు, 2 సార్లు లేదు, ఒకసారి కూడా గెలవలేదు. ఏంది పవన్ ఇంకా మాట్లాడేది, ఇంకా ఆయన మాట్లాడితే అటు జరిపోయింది. మరి ఈసారి వస్తే పవన్కి మరి సీట్లు రావనుకుంటున్నాను నా దృష్టిలో మాత్రం. ఈ కుర్రాళ్ళు పిల్లలంతా తిరగటమే కానీ ఏది ఓట్లు లేని వాళ్ళు వాళ్ళ చుట్టూరు. అంతేగాని ఎవడు వయసు వచ్చినోడు ఎవడు తిరగటంలా నాకు తెలిసి. అది చంద్రబాబు జగన్ ఆపే దమ్మును పవన్ కళ్యాణ్కి లేదు. జగన్ అన్న ఉన్నాడు, జగన్ అన్న ఇంటికి కూడా పేకలేడు అన్నాడు. ఇంటికి కూడా పేకలేడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ. వీళ్ళ వల్ల కాదు, జగన్ దమ్మున్న లీడరు. ఇప్పుడు పవన్ టీడీపీతో కలిసి వచ్చినా కానీ జగన్కి ఇబ్బంది లేదు. అసలు ఆయన అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తాడు? ఎన్ని సీట్లు పోటీ చేస్తాడన్న? అసలు ఆయన పోటీ చేయడానికే లేదు. ఆడంటాడు ఏడంటాడు. ఆయన ఒకలాగా మాట్లాడు, 10 రకాలుగా మాట్లాడతాడు. అది జగన్ పోటీ చేస్తే ఇంతకుముందు కానీ ఏమైనా సీట్లు పెరిగే ఛాన్స్ ఉందా? ఎలా ఉంది పరిస్థితి? సార్ ఇప్పుడైనా అప్పుడైనా కానివ్వండి, సినిమా యాక్టర్లను ఇక్కడ చూసే పరిస్థితి లేదండి. వాళ్ళకి ఏదో జనాలు అట్రాక్ట్ అవుతారే కానీ వాళ్ళ ఆవేశానికి అట్రాక్ట్ అవుతారు. కాసేపు వెళ్ళి జనాలు చూసేసి వస్తారు, ఓహో పర్లేదు నాయకుడు వచ్చాడు అని చూసుకుంటారు. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావటం అంటే ఆ రోజు రామారావు గారికి, పాతకాలంలో తమిళనాడు ఎంజీఆర్ గారికి, జయలలిత గారికి వాళ్ళకే సరిపోయింది. ఇవాళ మన రాష్ట్రంలో ఆ విధంగా చేయగలిగే పరిస్థితి కాదండి. గతం ఒకసారి చూడండి, ప్రజారాజ్యం పార్టీ ఏమవుతుంది, గతంలో ఈయన పోటీ చేసాడు, ఈయన ఏమైంది అని మనం చెప్పుకోకూడదు. ఒక నాయకుడిగా ఆయన సీటు ఆయన సాధించుకోలేకపోయాడంటే పరిస్థితి ఏంది? ప్రజల్లో కావాల్సింది ఏంటంటే మనకి ఎవరైతే నాయకత్వంలో డెవలప్మెంట్ తీసుకురాగలరో, అంతేగాని మనకి కాసేపు మేకప్ వేసుకొని నటించే నాయకుడు కాదు మనకు కావాల్సింది. మనకి ప్రజలకి ఎలా మనకు ఆహారం కడుపు నింపే నాయకుడే కావాలి కానీ ఇంకోటి కాదు మనకు కావాల్సింది. ఇవాళ జగన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా? ఎలా ఎవరు చెప్పినా కానీ లేదండి. అంతలో గతంలో కూడా రాజశేఖర రెడ్డి మీద అనేక మంది కలిసారు, సిపిఎం సిపిఐ వీళ్ళంతా ఇది చేశారు, ఏం చేయలేకపోయారు. ప్రజల మద్దతు ఉంటే ఎవరు ఎన్ని చేసినా కానీ ఏం చేయలేరు. అదే వాళ్ళల్లో భయం, ఒక్కడనే నేను ఢీ కొనలేను జగన్ అనేది. ఇప్పుడు అందరూ కలిసారంటే ఏంది, 30 దాడి జగన్ మీద చేస్తున్నారు. అయినా కానీ జగన్ గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అంటే ఏంది, గెలిపోయే ధ్యేయం, గెలుస్తాడని, ప్రజలే నన్ను గెలిపిస్తారనే ధైర్యం, సంకల్పం. అది కరెక్టే. ఆయన ఏమన్నా నిన్న మన పొత్తుల విషయంలో ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కావాలని నాకు ఆలోచింది, అన్ని సీట్లు వేసుకోవాలిగా.
రావాలిగా మెజార్టీ అన్ని మెజార్టీ వచ్చిన ముఖ్యమంత్రి అయ్యేది. మరి వేరే వాళ్ళతో పొత్తు పంచుకొని సీట్లు పంచుకుంటే ఎలా వస్తారండి ముఖ్యమంత్రి? కుదరదు కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే అన్ని సీట్లు నిలబడాలి. అప్పుడు మెజార్టీ సీట్ సంపాదించుకోవాలి, ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా ఎవరైనా అన్ని స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ తెచ్చుకొని ముఖ్యమంత్రి కావాలి. అంతే. పవన్ కళ్యాణ్ అంటున్నారు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మాకు సీఎం సీట్ ఇవ్వాలని. అంటే కాపు నేతలైనా కానీ పవన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు సీఎం సీట్. వాళ్ళు కోరుకున్నారు, పవన్ వారు ఫ్యాన్స్ వాడు పిల్లలు కోరుకున్నారు. మరి ఆ పిల్లలు కోరుకున్నట్టుగా నిలబడేసి 170 స్థానాలు నిలబడేసి పిల్లలందరూ ఇచ్చేసి వర్క్ చేసుకుంటే గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అది చేయాలి కదా, అలా చేయరు కదా. మరి చంద్రబాబు గారితో బీజేపీలతో పొత్తు అన్నాడు. మరి వాళ్ళు చెప్పినట్టు కొద్దిగా నడుచుకోవాలి కదా. అవి పెద్ద పార్టీలు కదా, ఈ చిన్న పార్టీ కదా. వాళ్ళు ఏకీభవిస్తే మరి సీట్లు పంచుకున్నప్పుడు ఎట్లా? కుదరదు కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నప్పుడు 170 స్థానాలు నిలబడాలి, అప్పుడు గెలుచుకోవాలి, ముఖ్యమంత్రి కావాలి. అది లెక్క. మిగతా వాళ్ళతో బీజేపీ పని, టీడీపీ పని, ఈయన వరకు నిలిపోవాలి కదా. ఇప్పుడు కూడా దానికి సపోర్ట్ చేశారు. చంద్రబాబుని పరామర్శించారు. ఆ 11 మందిని పరామర్శించకుండా చంద్రబాబుని పోయి పరామర్శించారు. ఈ జీవో తప్పుడు జీవో తీసుకొచ్చారు, వీళ్ళు మా కోసం సీక్రెట్ జీవో తీసుకొచ్చారు. వీళ్ళంతా ప్రతిపక్షాలన్నీ సహజంగా ఇవన్నీ ఉన్న మాటలుగా ప్రభుత్వం మీద ఎవరైనా అనుకోవడం జరిగేది కదా. కానీ జగన్ ఇప్పుడు మీటింగ్ కాదు, పవన్ కళ్యాణ్ ఎంత జనం వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఓట్లయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడుగా. అవునా కదా. మన మీటింగ్లో కూడా అన్నారు పవన్ కళ్యాణ్, మీరు ఓటేసి గెలిచామని మీరు నాకు మోసం చేశారు అని పవన్ కళ్యాణ్ మీటింగ్లో చెప్పాడు. మరి ప్రజలు నమ్ముతారంటారా? ఎలా నమ్మరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పిల్లలు కుర్రాళ్ళు ఉన్నారు, మీలాంటి కుర్రాళ్ళు అంతా యంగ్ స్టార్ అంతా పవన్ సినిమా ఫీల్డ్ మీద అభిమానం మీద వెళ్తారు. సినిమా అభిమానం మీద చూసే విధానం వేరు, రాజకీయంగా చూస్తాం వేరు. అవునా కదా. చంద్రబాబు కలిస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? పవన్ చంద్రబాబు అంటే అనవసరం. పవన్ కళ్యాణ్ వారు ఓట్లు వేయరు, చేయరు. యూత్ చాలా ఆయన వెంట ఉన్నామంటారు. యూత్ ఉంటారు కానీ హీరో పరంగా ఉన్నారు. ఓట్లు మటుకు వేయరు. ఇంతకుముందు నిలబడ్డాడు, ఆడు గెలిచాడు. పవన్ కళ్యాణ్ ఆడు గెలవలేదు కదా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏం చేస్తాడో మనకైతే తెలీదు. ఆయన ఒక రథయాత్ర అన్నాడు, అయ్యి అన్నాడు, ఇయ్యి అన్నాడు, బాగానే ఉంది. మరి ఆయన వచ్చి ఆయన పాలసీ ఎట్లా ఉందో అందులో తప్పు లేదు. ఆ పవన్ టీడీపీతో కలిసినా ఇంకోటి కలిసినా జగన్ గారిని అంటే నేను అభిమానమే చెప్పడం కాదు, జనరల్గా మనం ఈ వయసులో చూస్తున్నాం కనుక ఈయన్ని తట్టడం చాలా కష్టమైన సమస్య.